వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు. రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం. బోర్గాంలో 48 మందికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన బీజేవైఎం రాష్ట్ర నేత. ఫస్ట్ లిస్టులో మిస్, సెకండ్ లిస్టులో ఫస్ట్. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వరించనున్న మంత్రి పదవి. రేపో మాపో క్లియరెన్స్ చేయనున్న ఏఐసిసి. K6 స్పెషల్ స్టోరీ. పర్యావరణ పరిరక్షణ కోసం దశాబ్ద కాలంగా K6 GTPL ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ. వినాయక చవితి రోజు పంపిణీ కోసం కోల్కతా నుండి ఇందూరుకు చేరిన ప్రతిమలు. రాజకీయ కుటుంబంలో జన్మించి 2 పర్యాయాలుగా పార్లమెంట్ సభ్యునిగా సేవలందిస్తున్న ధర్మపురి అరవింద్ పై K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు. మంజీరా నదిలో ప్రవహిస్తున్న వరద నీరు. గోదావరి నది ద్వారా SRSPకి చేరుతున్న 35,000 క్యూసెక్కుల వరద నీరు. ఇందూరు మార్కెట్లో గాడిద పాలకు భలే డిమాండ్. 5,000కు లీటర్ అమ్ముతున్న గాడిద పాలపై K6 స్పెషల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి పాలన భేష్. కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. నిరుపేదలకు అండగా నిలుస్తున్న CMRFను సద్వినియోగం చేసుకోండి. బాధితునికి LOCని అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆలూరులో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. లోక కళ్యాణార్థం ఘనంగా యాగాలు. జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలతో సందడిగా మారిన ఆలయాలు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 48వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఆయన్ను కలిసేందుకు అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ NGOS కాలనీలో ఉన్న ఎంపీ అరవింద్ నివాసం కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. భారీ ఎత్తున ఎంపీ అరవింద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు తరలివచ్చారు. ఎంపీ అరవింద్ను జర్నలిస్టులు, మున్సిపల్ కార్పొరేటర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల వారు కలిసి బొకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగిత్యాల జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగిత్యాలకు ఎంపీ అరవింద్ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఎంపీ అరవింద్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు జన్మదినం సందర్భంగా ఉత్తరాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసీమియా వ్యాధిగ్రస్తులకు సేవలు అందుతున్నాయని, రక్తదాతలు ప్రాణదాతలుగా నిలిచిపోతారని రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఎంపీ అరవింద్ జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు కులాచారి దినేష్ ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. సమాజ సేవ చేయాలని దినేష్ పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన పార్టీ క్యాడర్ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ జన్మదినం రోజున రక్తదానం చేసిన వారందరూ ప్రాణదాతలుగా మిగిలిపోతారని అభినందించారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ధర్మపురి అరవింద్ గారి 48వ జన్మదిన సందర్భంగా యావత్తు ఇందూరు జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. వారు స్ఫూర్తితోని ఇప్పుడు ఈరోజు రక్తదాన శిబిరాలు కానీ, ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కానీ, లేకపోతే పేదవారికి విద్యా బుక్స్ కానీ, ఇప్పుడు కూడా మనం చూసాం వారు బయటకు వచ్చిన సందర్భంలో వందల వేల మంది బోకేస్ పట్టుకున్నా, శాల్వాలుగా పట్టుకోకున్నా తను వద్దని చెప్పి కేవలం సేవ చేస్తేనే నిజమైన జన్మదినం అని చెప్పి ఉద్దేశంతో వారి జన్మదిన సందర్భంగా యావత్తు ఇందూరులో ఉన్న ప్రజలందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
రెండవసారి పార్లమెంట్ మెంబర్ గెలిచారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళి ఈ ప్రాంతంలో పసుబోర్డు తీసుకొచ్చాడు. అలా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలతో పాటు వారు ఎన్నో వారి ఆలోచన సరళి మంచిగా ఉంది కాబట్టి. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోశాధికారి కరిపె రవీందర్, రాష్ట్ర ఈసీ మెంబర్ తోట రాజశేఖర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయడం చాలా రోజుల నుంచి అలవాటుగా వస్తుంది. అలాగే పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున అరవిందన్న గారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఎంతోమంది పసిపిల్లల ప్రాణదాత అయినటువంటి అరవిందన్న నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, రాజకీయంగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆపదలో ఉన్నవారు తప్పనిసరిగా తనను సంప్రదిస్తే తక్షణమే ఆదుకుంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. శివాజీనగర్ ప్రాంతానికి చెందిన ఆర్ మోహన్ సన్ ఆఫ్ ఆర్ మనోజ్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చికిత్స నిమిత్తం అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సంప్రదించగానే వెంటనే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మాట్లాడి సీఎం సహాయ నిధికి సిఫారసు చేశారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ లేఖకు స్పందించి అధికారులు 2,50,000 రూపాయల ఎల్ఓసీ కాపీని ఈరోజు పంపించడం జరిగింది. ఎల్ఓసీ కాపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మోహన్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా తక్షణమే స్పందించి ఆదుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ కుటుంబ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణకు 2,50,000 రూపాయలు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అవినీతి రహిత పాలన కోసం గాడి తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కొన్ని రోజుల్లోనే ఆయన మంత్రిగా చక్రం తిప్పడం ఖాయం అంటున్న వైనంపై K6 GTPL అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సీనియారిటీకి పెట్టింది పేరు, పైగా క్లీన్ ఇమేజ్. ఫస్ట్ టర్మ్లోనే మంత్రి అవుతారనుకున్నారు అంతా. కానీ కొన్ని క్షణాల్లో సామాజిక వర్గం అడ్డు రావడంతో ఎమ్మెల్యేగానే ఉన్న జిల్లాలోని పాలనను దారిలో పెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు ఆ సీనియర్. అవినీతి రహిత పాలనకై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఆ పెద్దాయన. ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేనే, కొన్ని వారాల్లో మంత్రిగా చక్రం తిప్పడం ఖాయమంటున్నారు పార్టీ క్యాడర్. నిజామాబాద్ జిల్లాకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణలోనే పదవి రావాల్సి ఉన్న కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే జిల్లాలో సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డికే క్యాబినెట్ బెర్త్ దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హోం లేదా వైద్య విద్య పోర్టుఫోలియో అయినా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రివర్గంలో మిగిలిన 6 పదవుల భర్తీ జరగనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారానికి కూడా తెరపడింది. పోచారానికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారునిగా హోదాను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సీనియర్ సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది. సార్కు మంత్రి పదవి పక్కా అన్న ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్లకే సీనియర్. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకప్పుడు హస్తం పార్టీకి ఇందూరు కంచుకోటగా ఉండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లలో 4 సీట్లను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. దీంతో జిల్లాలో పార్టీని సమన్వయపరచడంతో పాటు పాలనను గాడిలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాజకీయంలో అపార అనుభవం కలిగిన ఆయన పార్టీని నడిపించడంతో పాటు ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పెద్దాయన విద్య, వైద్య, రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ సీనియర్ మోస్ట్ లీడర్. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుంది. ఎప్పుడూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎస్సీ హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో ఆయన చొరవ తీసుకున్నారని సమాచారం. పాలనలో హెడ్ మాస్టర్లా సీరియస్గా ఉంటాడని పేరుంది. తప్పు చేస్తే సొంత వారైనా కాంప్రమైజ్ అవ్వరని చెప్పుకుంటారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగా నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ను ట్రాన్స్ఫర్ చేయకుండా అతని సతీమణికి 7వ బెటాలియన్ కమాండెంట్గా బదిలీ చేయించారు. కేబినెట్ పదవి రాగానే మంత్రి హోదాలో జిల్లాలో పాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి రహిత పాలనను అందించేందుకు కృషి చేయడంతో పాటు
వైద్య విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మీడియా చిట్చాట్లో సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ గతంలో సిన్సియర్గా పనిచేసిన ఓ అధికారిని మళ్లీ నియమించనున్నారని సమాచారం. పేదలు రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు కూడా చేశారట సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవి రాగానే జిల్లాలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారట. త్వరగా మంత్రి పదవి చేపట్టాలని మీ K6 ఛానల్ ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఎంపీ అరవింద్ 48వ జన్మదినం సందర్భంగా 48 మందికి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా చేయించడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని బోర్గంపి గ్రామ పంచాయతీ వద్ద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్లో ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను కాపాడుతున్న ప్రాణదాత ధర్మపురి అరవింద్ అని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 48వ జన్మదినం సందర్భంగా 48 మందికి ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా చేయించిన బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ను దినేష్ అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ మాట్లాడుతూ ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను కాపాడుతున్న ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా 48 మందికి 5 సంవత్సరాల బీమా చేయించడం అనేది ఒక రామకార్యంలో ఉడతా భక్తిలాగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ పరిధిలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ మండల అధ్యక్షులు ఆనంద్ కుమార్, ఇందల్వాయి మండల అధ్యక్షులు రాజన్న, బీజేవైఎం జిల్లా నాయకులు సతీష్ రెడ్డి, స్థానిక సీనియర్ నాయకులు తోట శాస్త్రి, శివశంకర్, భాస్కర్, సుమో గంగాధర్, రాజేష్, రామకృష్ణ, సుదర్శన్ గౌడ్ మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు బోర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవడం, ఆ ఉత్సవాలకు నన్ను పిలవడం, వారి 48వ జన్మదిన పురస్కరించుకొని స్థానిక నాయకుడు రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడైన నరేష్ గారు 48 మందికి ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతారో వారందరికీ కూడా 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేపించడం, దాంతోపాటు ఇక్కడ కేక్ కటింగ్ కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొనడం, నాతో పాటు మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు, నాతో పాటు మా అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు, అలాగే మండలాధ్యక్షుడు ఆనంద్ గారు, మిగతా మండలాధ్యక్షులు జగన్ గారు, రాజన్న గారు, సంతోష్ గారు, ఇక్కడ స్థానికంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, అలాగే సంతోష్ గారు, మిగతా పెద్ద నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ గ్రామ పెద్దలు, కుల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటేనే సేవ, అందులో ధర్మపురి అరవింద్ అంటేనే ఆర్భాటం. ఆయన ఓ పేరున్న రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి అసెంబ్లీలో అడుగు పెడితే తనయుడు 2 పర్యాయాలుగా పార్లమెంట్లో సభ్యునిగా సేవలందిస్తున్న ధర్మపురి అరవింద్ 48వ జన్మదినం సందర్భంగా K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ధర్మపురి అరవింద్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణలోని నిజామాబాద్ నుండి లోక్సభ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారు. ఇతను 1995-96లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. నిజామాబాద్ నుండి 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన డి శ్రీనివాస్ ఇద్దరు కుమారుల్లో అరవింద్ చిన్నవాడు. అరవింద్ ప్రారంభ జీవితం మరియు నేపథ్యం చూసుకున్నట్లయితే అరవింద్ తండ్రి డి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటు సభ్యుడు మరియు మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతని తాత ధర్మపురి వెంకట్రామ్ జనసంఘ్ సభ్యుడు. అరవింద్ కుటుంబం మున్నూరు కాపు వర్గానికి చెందింది. దీన్ని భారత ప్రభుత్వం ఇతర వెనుకబడిన తరగతిగా వర్గీకరించింది. అరవింద్ కెరీర్ క్రికెట్తో మొదలైంది. అరవింద్ రంజీ ట్రోఫీలో అండర్ 19, 21, 23, 25 విభాగాల్లో ఆడారు. మొయిన్ ఉద్ దౌలా మరియు అండర్ 19 సౌత్ ఇండియా తరపున ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ప్రాతినిధ్యం వహించాడు. అరవింద్ రాజకీయ ప్రదేశం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రపంచ రికార్డు స్థాయిలో 184 మంది అభ్యర్థులను ఓడించి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె అయిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ
కె కవితను ఆయన ఓడించారు. నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2020లో కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రాంతీయ కేంద్రాన్ని ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా ప్రకటించారు. పసుపు రైతులకు అవసరమైన సహాయం అందించడానికి బోర్డు బాధ్యత వహిస్తుందని, దీంతో వారికి కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓడిపోయారు. అరవింద్ దాతృత్వం. అరవింద్ 2013లో 12 ఏళ్లలోపు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పేద పిల్లలను రక్షించడానికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ను వ్యక్తిగత చొరవతో స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా 200 మంది చిన్నారులకు ఆర్థికంగా అండగా నిలిచి వారికి ప్రాణం పోశారు. అందరి మనస్సులు గెలుచుకున్న అరవింద్ రెండవసారి ఎంపీగా సేవలందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఎంపీ అరవింద్ కృషి చేస్తారని ఆశిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్న K6 GTPL ఛానల్ గత దశాబ్ద కాలంగా ప్రజలకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తోంది. ఈ వినాయక చవితి కోసం కోల్కతా నుండి మన మట్టి ప్రతిమలు K6 కార్యాలయానికి చేరుకున్నాయి. సమాజ సేవలో భాగంగా తన వంతుగా కృషి చేస్తున్న K6 GTPL ఛానల్ ఈసారి కూడా మట్టి గణపతుల పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రధాన K6 కార్యాలయంలో మట్టి గణపతులు చేరుకున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే కోల్కతాలో ఉన్న కళాకారుల చేతుల్లో రూపొందించబడ్డ 25,000 మట్టి గణపతి ప్రతిమలు 6 మాసాల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేశారు. ఈరోజు కలకత్తా నుండి నిజామాబాద్కు గణపతి ప్రతిమలు ప్రత్యేక కంటైనర్లో చేరుకున్నాయి. వినాయక చవితి పండుగకు 3 రోజుల ముందు నుండి వాటి ప్యాకింగ్ నిర్వహించి వినాయక చవితి రోజున నిజామాబాద్ K6 GTPL కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ ఛానల్ కార్యాలయంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుండి వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్గల్ మండలం జాగిరియాల గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనకు ఆకర్షితులై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరేస్వామి, జాగిరియాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, చిన్నారెడ్డి, పల్లెశేఖర్, గంగాధర్, రాజేశ్వర్, శివనాయక్, రత్నం, కుంట రమేష్, జెజె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ పాలు దొరకడం చాలా అరుదు. మరి మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ లభించవు. అయినా ఆ పాలకు విపరీతమైన డిమాండ్. సాధారణ పాలతో పోల్చితే ఆ పాల ధర చాలా అధికంగా ఉంటుంది. 5,000 రూపాయలకు లీటర్ అమ్మే పాలపై K6 స్పెషల్ స్టోరీ. మనకు ప్రతిరోజు మార్కెట్లో సౌలభ్యంగా లభించే పాలు ఆవు పాలు, గేదె పాలు మాత్రమే. వీటికి తోడుగా కొంచెం మల్టీనేషనల్ కంపెనీ ప్రోడక్ట్స్ లభించే మాల్స్కి వెళితే టెట్రా ప్యాకుల్లో సోయా పాలు లాంటివి కూడా లభిస్తాయి. అధిక పోషక విలువలు, మందుల తయారీ కోసం ఉపయోగించే ఆ పాలకు మాత్రం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఏంటా పాలు అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. నిజామాబాద్ నగరంలో ఉదయం పూట వీధుల గుండా గాడిదతో సంచరిస్తూ ఫ్రెష్గా అప్పటికప్పుడు పాలు పిండి ఇస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. 10 ml బాటిల్ 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే 5,000కు లీటర్ పాల ఖరీదన్నమాట. ఈ పాలు చిన్నపిల్లలకు తాగిస్తారు. దగ్గు, దమ్ము లాంటి వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటారు మన పెద్దలు. అది ఇదేనేమో. చెంచాడు గాడిద పాలు 50 రూపాయల ధర పలుకుతోంది. ఎట్లా 50 రూపాయలకు చిన్న బాటిలా? రెంజల్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి పండ్లు మరియు విద్యార్థులకు బకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పలు గ్రామాల్లో, దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అధిక నిధులు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్, మండల నాయకులు యోగేష్, శ్రీధర్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకుల్లో ఏ బ్యాంకు చూసుకున్నా కానీ రైతుల రుణమాఫీ కాక అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకసారి మేల్కొని
ఎక్కడైతే సహకార సంఘాల్లో ఎంత రుణాలు తీసుకున్నారు, బ్యాంకుల్లో ఎంత రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఇంకెంతమందికి రుణమాఫీ కాలేదు, మీ అగ్రికల్చర్ అధికారులు, మీ రెవెన్యూ అధికారులతోటి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డేటాను తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగే విధంగా చూడాలి. రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసినప్పుడు ఓట్లు దండుకునేటప్పుడు లెక్కలు చెప్పలేదు, కానీ ఈరోజు మాత్రం రేషన్ కార్డు ఉంటే రుణమాఫీ చేస్తాం, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రుణమాఫీ చేయం, ఇన్కమ్ ట్యాక్స్ కడితే రుణమాఫీ చేయము, రకరకాలుగా మీ మాటలు వినపడతా ఉన్నాయి. ఈరోజు మీరు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పి, రైతులకు క్షమాపణ చెప్పి, సమయం ఇప్పటికే ఆలస్యమైనందుకు మన్నించమని కోరి రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులందరూ కూడా అడుగుతా ఉన్నారు, పెద్ద ఎత్తున ధర్నాలు చేద్దాం, కార్యక్రమాలు చేద్దాం, నిరసనలు తెలియజేద్దామని చెప్పేసి. ఈరోజు నిరసనలతో ధర్నాలతో కాదు, కావాల్సిన కార్యక్రమం రైతులకు రుణమాఫీ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మీ రైతు భరోసా నాట్లు నాటినరు. ఈరోజు మొదటి విడత, రెండో విడత, మూడో విడత. తల్లిదండ్రులను కోల్పోయిన దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. బాలికకు అన్ని విధాలా అండగా నిలవాలని నిర్మల్ కలెక్టర్ను సీఎం ఆదేశించారు. తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాల అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గా అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గా భిక్షాటన చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు మాక్లూర్ మండల బీజేపీ నాయకులు ఆలయంలో పూజలు చేశారు. జననేత, పసిపిల్లల ప్రాణదాత, పసుపు బోర్డు ప్రదాత, అజాత శత్రువు అరవింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా మాక్లూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మాక్లూర్ మండల కేంద్రంలోని హనుమాన్ అయ్యప్ప సహిత విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని వారు మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు రెంజల్ మాజీ ఎంపీపీ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ తెలిపారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మంజూరైన 79 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోబిన్ ఖాన్ మాట్లాడుతూ నిస్వార్థంతో నిజమైన లబ్ధిదారులకు ముట్టజెప్పడమే మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి లక్ష్యమన్నారు. దవాఖానాల్లో మంచం పట్టిన బాధితుల ఖర్చులు చేదోడు వాదోడుగా ఉండడానికి అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి నాయకులకు అందజేశారని, ప్రస్తుతం అలాంటిదేమీ లేదని నేరుగా పీఏ ద్వారా లబ్ధిదారులకు అందజేయడం మంచి పరిణామమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ 4 విడతలుగా చేస్తామని చెప్పి మాట దాటిన విషయాన్ని ప్రస్తావించారు. మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జి సాయిరెడ్డి, ధనుంజయ్, జావేదుద్దీన్, సురేందర్ గౌడ్, రమేష్ కుమార్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. 409 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంటే 409 చెక్కులు అంటే 4,09,00,000 రూపాయల పైచిలుకు. అంటే 1 లక్షకు నేను అంటున్నా 1,01,016 చెక్కు ఉండేది. అంటే 1,01,016 రూపాయల చెక్కులు ఉండే. ఆ రకంగా 409 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ మీ ఆరోగ్యాలు బాగలేక ఆనాడు అప్లై చేసుకున్నా కానీ ఈ రోజు మా నాయకుడు సీఎం ఆఫీస్కి వెళ్ళి దాదాపు ఈ రోజు 79 చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మీ దగ్గర జరుగుతూ ఉందంటే ఈ రోజు ఈ ప్రభుత్వం మీ అవసరం ఉంది. ఈ రోజు చాలా మంది నిన్న మొన్న ఒక 5-6 గాంధీ చౌక్ దగ్గరికి వచ్చి లబ్ధిదారులకు రుణమాఫీ కాలే, రైతులకు చాలా బాధపడుతున్నారని అన్నారు. నేను బ్యాంకులో అడిగితే ఎంతమందికి రాలేదు అని అడిగితే చాలా మంది 2 లక్షల పైచీలకు ఉన్న ఫ్యామిలీలు ఉన్నాయి. చాలా మంది రేషన్ కార్డులో మెంబర్గా లేని వాళ్ళే ఉన్నాయి. అలాంటి కేసులు మా ఫ్యామిలీస్ అందరికీ వచ్చేసినాయి సార్ అని అన్నారు బ్యాంక్ మేనేజర్. ఇంకోటి కొన్ని తప్పులు బ్యాంక్ వాళ్ళు చేసిర్రు. సిండికేట్ బ్యాంక్
నిజామాబాద్ నగరంలోని భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై బహిరంగంగా చర్చించడానికి సిద్ధమేనా అని గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూడవ కల్లు సొసైటీకి చెందిన గౌడ కులస్తులతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మూడవ కల్లు సొసైటీలో గీతా కార్మికుల పొట్టను కొట్టి సంఘం బైలాను తుంగలోకి తొక్కేసి స్వామిగౌడ్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం జరిగిందని, హైదరాబాద్లో 4 కోట్ల రూపాయల విల్లాను, నిజామాబాద్లో 1 కోటి రూపాయలతో ఇల్లును, 3 కార్లను కొనుగోలు చేశారని, డిపో యజమానులుగా చలామణి అవుతున్న మరో 2 వ్యక్తులు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సంపాదించారని అడిగారు. ఈ ముగ్గురు మాత్రం నెలకు తలా 2 లక్షల వేతనం తీసుకుంటూ కార్మికులకు కేవలం 4,000 రూపాయలు, సభ్యులకు నెలకు 1,000 రూపాయలు ఇస్తున్నారని, 5 నెలల నుండి సభ్యులకు ఆ 1,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. భవానీ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలపై మేమంతా కూడా గౌడ కుల సభ్యులుగా, గౌడ యువజన సంఘంగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఈ అక్రమాలపైన, స్థానికేతరులపైన ఫిర్యాదులు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవాలే. కొంతమంది కావాలని మా సొసైటీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో అథారిటీ ఆఫ్ ఇండియాకు సైతం ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా సొసైటీ లాభాలపైన చేస్తున్న ఆడిట్ రిపోర్టర్ సైతం బయటపెట్టనున్నామని అన్నారు. చీఫ్ ప్రమోటర్ అక్రమ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేస్తామన్నారు. తక్షణమే నూతన కార్మికులను తీసుకోవాలని, కుల బహిష్కరణ చేసిన రాజగోపాల్ గౌడ్ను ఆయన కల్లు దుకాణం ఆయనకు ఇచ్చి కులంలోకి తీసుకోవాలని, సిరిగద స్వామి గౌడ్ కులంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంఘం నాయకులు రాజగోపాల్ గౌడ్, సిరిగద స్వామి గౌడ్, బాబా గౌడ్, అశోక్ రాజ్, అఖిల్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య అవుతున్నటువంటి వాళ్ళు ఏ ఊర్లలో ఆసరా పెన్షన్ జూలై లాస్ట్ మంత్ జూలైలో పొందడం జరిగింది. ఇది ఒక్కరు కాదు, పోనీ నిజామాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ బిఎల్ఎన్ కూడా అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన వేరే ఊరు నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, కానీ ఆయన నిజామాబాద్లోనే పెన్షన్ పొందుతున్నాడు. అట్లాంటి వ్యక్తుల మీద మేము ఆరోపణలు చేస్తలే. మీరు వచ్చిర్రు, ఫస్ట్లో సెకండ్లో రానటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన సభ్యత్వం, న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన గీతా కార్మికుడిని మీరు కల్పించకుండా కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు తీసుకొని ఇచ్చేస్తున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని మాదిగ ఉద్యోగ సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మాదిగ ఉద్యోగుల సమైక్య నిజామాబాద్ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కన్వీనర్ తెడ్డు గంగారం, కో కన్వీనర్ సిల్మల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితంగా సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు పలుకుతూ ఈ సమావేశంలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 జిల్లా జడ్జీల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, ఈ వర్గీకరణను రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలు చేయాలని కోరింది. అయితే తీర్పు వచ్చి ఇన్ని రోజులైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి జీవోను విడుదల చేయకపోవడం ద్వారా మాదిగ మరియు మాదిగ ఉపకులాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల నోటిఫికేషన్లు మరియు ఉద్యోగుల ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీవోను వెంటనే విడుదల చేయాలని మాదిగ ఉద్యోగుల సంఘం పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కన్వీనర్ తెడ్డు గంగారం, కో కన్వీనర్ సినిమాల సురేష్ మరియు కమిటీ సభ్యులు రమేష్, మారుతి, నరేందర్, శ్రీనివాస్, రాములు, సూరజ్, అబ్బులు, భాస్కర్, గంగాధర్, ముఖ్య సలహాదారులు మహేష్, సిహెచ్ గంగాధర్లు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటము మరి సుప్రీంకోర్టులో మరి వచ్చినటువంటి 7 ధర్మాసనము మరి వర్గీకరణకు అనుకూలం వచ్చిన సందర్భంగా మరి ఆయా రాష్ట్రాలకే మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎస్సీ వర్గీకరణ సాధనను ఇక్కడ విజయోత్సవ సభగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ నుంచి మా మాదిగ మేధావులుగా మేమందరం ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే సుప్రీంకోర్టు 7 ధర్మాసనం తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును ఇక మీదట వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్య ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రమోషన్స్ మరియు డిఎస్సీలు మరియు ప్రతి దాంట్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ ఇప్పటికీ వర్గీకరణ 1వ తారీఖు రోజు తీర్పు వచ్చిన తర్వాత మరి ఇప్పటికి 20 రోజులైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. వేల్పూర్ మండలం కుకునూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు 100 స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేసినట్లు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంత్ సాయి తెలిపారు.
వేల్పూర్ మండలంలోని కుకునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్ తమ్ముడు అనసూరి వసంత్ సాయి సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు దాదాపు 20,000 రూపాయల విలువ చేసే స్టీల్ వాటర్ బాటిళ్లను వితరణ చేశారు. ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్ తమ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందించాలని కోరడంతో వెంటనే స్పందించి వసంత్ సాయి మరియు అతని భార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారిని స్పందించి వెంటనే 100 వాటర్ బాటిళ్లను సుమారు 20,000 రూపాయలు వెచ్చించి స్టీల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ విజయాలింబాద్రి, మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ బోజపల్లి సురేష్, మాజీ విద్యా కమిటీ చైర్మన్, ప్రస్తుత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ల చేతుల మీదుగా ఈ వాటర్ బాటిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో అటు మంజీరా నది వరద నీటితో ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి సాలూరా మంజీరా నదికి వరద నీటి ప్రభావం పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వచ్చి చేరడంతో మంజీరా పరవళ్లు తొక్కుతుంది. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోక కళ్యాణార్థం సుభాష్ నగర్ రామాలయంలో సహస్ర అష్టాక్షరి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సహస్ర అష్టాక్షరి యాగాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకులు తులసి మురళి ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరళ మహేందర్ రెడ్డి, శోభ తదితరులు భక్తులు పాల్గొన్నారు. अर्घ्यं समर्पयामि, पाठ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, स्नानं समर्पयामि, गन्धं समर्पयामि, पुष्पं समर्पयामि, धूपं समर्पयामि, दीपं समर्पयामि. ఆలూరు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలూరు మండలంలో పర్యటించారు. మొదట పిప్రి గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. అక్కడి నుండి ఆలూరు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి జలకల వచ్చింది. సుమారు 35,000 క్యూసెక్కుల నీరు గోదావరి నది ద్వారా ఎస్ఆర్ఎస్పీకి చేరుకుంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం విష్ణుపురి నుంచి బాలేగావ్ నుంచి బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు పెరిగిందని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. ఈ సందర్భంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. విష్ణుపురి నుంచి భారీ వరద చేరుతుండటంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం ప్రాజెక్టులోకి 31,000 క్యూసెక్కుల వరద స్వల్పంగా చేరగా మధ్యాహ్నం ప్రాజెక్టులోకి వరద పెరిగింది. సాయంత్రం ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్కుల నీరు పెరగడంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జూన్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 53 టీఎంసీల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి వివరించారు. ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కోసం కాకతీయ లక్ష్మీ కాల్వకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వకు 3,000 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వకు 50 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 541 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 231 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం 1,031 అడుగులు 53.956 టీఎంసీల నీటి నిల్వ ఉందని వివరించారు. పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠాలు చెప్పే అధ్యాపకులు సరిపడా లేక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోగా కాంట్రాక్టు అధ్యాపకులను గత ఏడాది రెగ్యులరైజ్ చేశారు. అయినా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 2వ వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. జూలై 31తో అతిథి అధ్యాపకుల గడువు ముగిసింది.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1354 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ఆ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండగా అతిథి అధ్యాపకుల గడువు కూడా ముగియడంతో ప్రభుత్వ కళాశాలల్లో పాఠాలు చెప్పేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంకా ఆశించిన స్థాయిలో సిలబస్ పూర్తి కాలేదు. చివరి క్షణంలో సిలబస్ పూర్తి చేయడం ద్వారా విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అధ్యాపకుల కొరతతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠాలు చెప్పేవారు లేక సిలబస్ అంతంత మాత్రంగానే అవుతూ ఉండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31తో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు ముగియనుండగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు కాలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటివరకు జనరల్ కోర్సులకు 2935 అడ్మిషన్లు అయ్యాయి. వొకేషనల్ అడ్మిషన్లు 902 కాగా మొత్తం 3837 అడ్మిషన్లు అయినట్లు తెలుస్తోంది. కమర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కాకపోవడంతో ఆ కళాశాల మూసివేసే పరిస్థితి ఉంది. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 2935 జనరల్ కోర్సులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు అయ్యాయి. 902 అడ్మిషన్లు వొకేషనల్ కోర్సులకు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3837 అడ్మిషన్లు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో అడ్మిషన్ల గడువు ముగియనుండగా కొత్తగా అడ్మిషన్లు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 2021-22లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 3768 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 3435 మంది విద్యార్థులు చదివారు. గత విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 3679 మంది విద్యార్థులు చదవగా ద్వితీయ సంవత్సరంలో 3000 మంది వరకు విద్యార్థులు చదివారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. లోక కళ్యాణార్థం జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 108 జంటలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మోపాల్ మండలంలోని బాడ్సి గ్రామంలో ఉన్న శివాలయంలో జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని 108 జంటలతో ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలతో సుమారు 4 గంటల పాటు ఈ పూజా కార్యక్రమాలు చేశారు. బ్రాహ్మణ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్య సమాజ్లో వారం రోజుల పాటు నిర్వహించిన శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం నేటితో ముగిసింది. నిజామాబాద్ నగరంలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో శ్రీవాణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆచార్య వేదార్థి ఆధ్వర్యంలో యజ్ఞం చేశారు. కృష్ణమూర్తి వేద ధర్మ ప్రచారాలు చేశారు. లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని 19వ తేదీ నుండి నేటి వరకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ యజ్ఞం వల్ల పర్యావరణ పరిరక్షణ, మానసిక ప్రశాంతత, కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని ఆయన వివరించారు. భగవంతుడు ఎటువంటి వాడు, ఏమి చేస్తున్నాడు, భగవంతుని ఏ విధంగా పొందాలి అనేటువంటి సూక్తము 17 మంత్రాలు ఉన్నాయి. ఇది ఉపనిషత్తు కూడా, మొట్టమొదటి ఉపనిషత్తు కూడా ఉంది, ఈశావాస్య ఉపనిషత్తు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈశావాస్య ఉపనిషత్తు చదవండి. పండిత గోపదేవ్ శాస్త్రి గారు అనువాదం చేయబడినటువంటి తెలుగులో అనువాదం ఉంది. ఆ గ్రంథాన్ని తప్పకుండా చదవండి. దాని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం భగవంతుని యొక్క స్వరూపాన్ని. అయితే చివరిగా మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, హే మనుష్యో జిస్ జ్యోతి స్వరూప్ రక్షక్ ముझसे అవినాశీ యథార్థ కారణ్ కే ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 509వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రోడ్ నెంబర్ 4లో చెత్తా చెదారాన్ని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీ పరిశుభ్రం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొక్కెర భూమన్న, కమలాకర్, ఎల్టీ కుమార్, శంకర్, భూమయ్య, రాజు, సతీష్, సాయన్న, ముత్తన్న, ఖదీర్ తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఈరోజు 59వ వారం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో స్ట్రీట్ నెంబర్ 4లో ఈ పిచ్చి మొక్కలను కానీ రోడ్లపై నిల్చున్న మురికి నీరుని శుభ్రం చేయడం జరిగింది. ముఖ్యంగా మా కాలనీలో ఈ రోడ్డుకి ఇరువైపులా మురిచిన పిచ్చి మొక్కలని తొలగించాము. అర్సపల్లిలోని వివేక్ స్కూల్లో చిన్నారులు వేసిన వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణాష్టమి వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వివేక్ స్కూల్ అరసపల్లి నందు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు శ్రీకృష్ణునిలాగా గోపికల్లాగా వేషధారణలు వేసుకుని నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. పిల్లల నృత్య ప్రదర్శనలు వారి యొక్క తల్లిదండ్రులు మరియు టీచర్లు గ్రామస్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చింత కిరణ్ కుమార్ మరియు ప్రిన్సిపల్ చింత లక్ష్మి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బలదేవి, సుభద్ర, సుదర్శనులకు 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిజామాబాద్ అధ్యక్షులు రామంతరాయ గౌరవ్ దాస్ ప్రభుజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అధ్యక్షులు ఆదిపురుష గోవిందదాస్ ప్రభుజీ, ప్రతినిధులు గంగేశ్వర్ రామదాస్, గంగేశ్వర్ నీమాదాస్, భరత్, కౌశిక్, మణికంఠ, శ్రీకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చేది 120-150 నుంచి భక్తులు ప్రతి సండే అన్నదానాలు తినిపోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా ఈ మన జన్మాష్టమి తర్వాత ఇంకా మనకు మెయిన్ పవర్ కూడా పెరుగుతుంటది, భక్తులు ఎక్కువ వస్తారు. సో 200 వచ్చినా గానీ ఏం ప్రాబ్లం లేదు, మనకు అక్కడ అన్నదానాలు కంటిన్యూ నడుస్తూ ఉంటాయి. సో పెద్ద పెద్ద దాతలు కూడా వస్తారు ముందుకు. భగవంతుని జగన్నాథుల యొక్క ఆశీస్సులతోని మనకు మంచిగా జరుపుకుందాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ నగరానికి చెందిన డాక్టర్ పావని ఇటీవల జరిగిన నీట్ పీజీ రాత పరీక్షలో 3000 ర్యాంకు సాధించడంతో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత డాక్టర్ పావనిని అభినందించారు. శాలువాతో ఆమెను సత్కరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపోలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. నందిపేట్ మండలం ఐలపూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పోలీసులు హెల్మెట్ అవగాహన గురించి సమావేశం ఏర్పాటు చేశారు. హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు గ్రామస్తులు, యువకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాత కార్యవర్గాలను రద్దు చేసి నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా గంటెల సాయిలు, ఉపాధ్యక్షుడిగా దెగ్లూర్ కిషన్, జంగం సత్యరాజు, కార్యదర్శిగా చిలుక నవీన్, గుద్దేటి కార్తీక్, కోశాధికారిగా అంకం దత్తులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు. రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం. బోర్గాంలో 48 మందికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన బీజేవైఎం రాష్ట్ర నేత. ఫస్ట్ లిస్టులో మిస్, సెకండ్ లిస్టులో ఫస్ట్. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వరించనున్న మంత్రి పదవి. రేపో మాపో క్లియరెన్స్ చేయనున్న ఏఐసీసీ. K6 స్పెషల్ స్టోరీ. పర్యావరణ పరిరక్షణ కోసం దశాబ్ద కాలంగా K6 GDPL ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ. వినాయక చవితి రోజు పంపిణీ కోసం కోల్కతా నుండి ఇందూరుకు చేరిన ప్రతిమలు. రాజకీయ కుటుంబంలో జన్మించి 2 పర్యాయాలుగా పార్లమెంట్ సభ్యునిగా సేవలందిస్తున్న ధర్మపురి అరవింద్పై K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు. మంజీరా నదిలో ప్రవహిస్తున్న వరద నీరు. గోదావరి నది ద్వారా SRSPకి చేరుతున్న 35,000 క్యూసెక్కుల వరద నీరు. ఇందూరు మార్కెట్లో గాడిద పాలకు భలే డిమాండ్. 5,000కు లీటర్ అమ్ముతున్న గాడిద పాలపై K6 స్పెషల్ ఫోకస్.
సీఎం రేవంత్ రెడ్డి పాలన భేష్. కాంగ్రెస్లో చేరుతున్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. నిరుపేదలకు అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోండి. బాధితునికి ఎల్ఓసిని అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆలూరులో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. లోక కళ్యాణార్థం ఘనంగా యాగాలు. జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలతో సందడిగా మారిన ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.